या निशा सर्वभूतानां तस्यां जागर्ति संयमी यस्यां जाग्रति भूतानि सा निशा पश्यतो मुनेः. పద అర్థం చూద్దాం రండి. యా నిశ ఏది రాత్రి, అజ్ఞానాంధకారం, సర్వభూతానాం సాధారణ ప్రజలకు, లోకానికి, తస్యాం ఆ విషయాలలో, జాగర్తి జాగ్రత్తగా ఉన్నాడు, పోతుతో ఉన్నాడు, సంయమి ఇంద్రియ నియంత్రణ కలిగిన జ్ఞాని, యస్యాం ఏ విషయాలలో, జాగ్రత్త మేల్కొని ఉంటాడు, భూతాని సాధారణ జనులు, స్థానిస అది రాత్రి లాంటిది, తెలియని విషయం, పశ్యత మునేహి జ్ఞానికి. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి. లోకానికి అజ్ఞానంగా కనిపించే నిజాల్లో జ్ఞాని మేల్కొని ఉంటాడు. లోకానికి ఎంతో ఆకర్షణగా కనిపించేవి జ్ఞానికి వాటి విలువ రాత్రి చీకటి లాంటిది. ఇప్పుడు సందర్భం చూద్దాం రండి. 2వ అధ్యాయం 64వ శ్లోకం నుండి 68వ శ్లోకం వరకు కృష్ణుడు ఇంద్రియ నియంత్రణ, శాంతి, స్థిరబుద్ధి గురించి చెప్తారు. ఇప్పుడు ఈ శ్లోకంలో జ్ఞాని యొక్క దృష్టి మరియు లోకం యొక్క దృష్టికి మధ్య ఉన్నటువంటి భేదాన్ని వివరిస్తున్నారు. స్థిరజ్ఞాని చూసే సత్యం సాధారణ జనాలకు కనిపించదు, సాధారణ జనాలకు ఆకర్షణగా కనిపించేవి జ్ఞానికి విలువ లేదు అని ఇక్కడ కృష్ణుడు స్పష్టంగా వివరిస్తున్నారు. భగవద్గీత మరింత మందికి చేరువ కావాలి అంటే నా వీడియోని మీరు తప్పకుండా లైక్ చేయాలి. లైక్ చేసి మరింత మందికి చేరువయ్యేలా చేస్తారు అని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.